నిన్న మధ్యాహ్నం 12:30కి ఎంటర్ అయితే జనవరి 17వ తారీఖు 2026. ఇవాళ ఉదయం 10:18కి అంటే 10:20కి బయటకు వచ్చాను సర్వదర్శనం చేసుకొని. ఓం నమో భగవతే వాసుదేవాయ. కరెక్ట్గా 12:30 అయింది, దర్శనానికి బయలుదేరాను. ఇదిగోండి ఆ సైడ్ లైన్ చూపిస్తున్నారు కదా, అదంతా ఖాళీగానే ఉంది. చూసారా, అక్కడ చెప్పులే పెట్టారు. ఎందుకంటే ఆ రోడ్లో కాదు, ఇక్కడ బా లొకేషన్ భలే ఉంది. ఎంత బాగుందో లొకేషన్. చూసారా తిరుపతి లొకేషన్. నేను ఇప్పుడు ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాను అనమాట. అదంతా చూసారా, అదంతా లైనే. ఆ లైన్ నెంబరింగ్ అలా అన్నారు. ఎదర పోలీసు అతను అన్నారు, మీరు రోడ్డు మీద వెళ్ళిపోయి ఏదైనా వెహికల్ లిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోండి, ఎదర ఫ్రీగా ఉంది అక్కడ దూరండి, ఎందుకు ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళడం అనేసి అన్నారనమాట. నేను ఒక వస్తే నాకు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. 12:30కి స్టార్ట్ అయ్యాను. మా బాబాయ్ ఎంత లైన్ ఉందిరా నాయన. కళ్యాణ వేదిక వద్ద స్టార్ట్ అయింది లైను. అటు వద్దనా, ఇలాగే రోడ్డు మీద నడిచి వెళ్ళిపోయి ఇది షార్ట్ కట్ అనేసి అంటున్నారు. లైన్లో చాలామంది చెప్పులు అవి వదిలేశారండి. చెప్పులు అలాగే ఉన్నాయి. అలా నడిచేస్తున్నాను, ఈ గొట్టు పక్క నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపో అనేసి అంటున్నారు. ఒక కిలోమీటర్గా ఈ బళ్ళన్నీ కూడా జనాలు ఫ్రీ దర్శనం దగ్గర తీసుకొచ్చి వదులుతున్నారండి. ఇంకెక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రీ దర్శనం లైన్ కౌంటర్ అండి. స్టార్టింగ్ ఇది, ఎండింగ్ కాదు, ఇదే స్టార్టింగ్. జీపులన్నీ కూడా అక్కడికి ఆగండి. వీళ్ళందరూ ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళే. ఇంకెక్కడ నుండి మొదలవ్వాలి. టైం వచ్చి 12:40. ఆకాశగంగకి వెళ్ళే రోడ్డు దగ్గర ఎంటర్ అయ్యాం. మొత్తం అడుగడుగున లైన్గా ఫ్యాన్లు, ఫ్యాను లైటు, ఫ్యాను లైటు. రోజు రోజుకి తిరుమలలో క్యూ లైన్ పెరిగిపోతుంది. ఇది చాలా పెద్ద లైన్ అనమాట. మొత్తం రైలు బ్యాండ్ మీద ఉంది. ఎక్కడో దగ్గర శిలాతోరణంకి వెళ్ళే తోవ దగ్గరికి వచ్చేసాను. నారాయణ. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆ బిల్డింగ్ ఉంది సార్, అదే కళ్యాణ వేదిక. ఆ పక్కన బిల్డింగ్ దగ్గర ఫ్రీ లైన్ స్టార్ట్ అయ్యింది. ఖాళీగా ఉందని కొంచెం ముందుకు వస్తే అక్కడ జనాలు ఉన్నారు. ఇది క్యూ లైన్. నారాయణ. ఫ్యాన్లు తిరుగుతున్నాయి స్వామి. మ్యూజియం బ్యాక్ సైడ్కి వచ్చాం. వైకుంఠ క్యూ కాంప్లెక్స్. మ్యూజియం దగ్గర రాగానే లైన్ పెరిగిపోయింది.
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు. వేదములు వేడుకలు అంబులెన్స్ అయిపోయింది. సాయంత్రం అయిపోయింది, ఏ టైం అయిపోద్దాం మనకి. ఇంకా చూపించుకోవాలి ఇంట్లో వాళ్ళు తిరుపతి తిరుపతి అంటే ఈ పేషెంట్స్ మొత్తం చూపించాలి వాళ్ళకి. తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ చెల్లిన కొండ తిట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. గరిమల మించిన సింగాటముల తోడను తిరువీరుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. ఫ్రంట్ గేట్లో ఉండడం వల్ల ఇప్పుడే తీయడం వల్ల ఈజీగా పరిగెడతాం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. దర్శనం అంటే ఫ్రీగా వెళ్తాం. సరే కదా, ఇలా ఫ్రీగా వెళ్దాం అన్నమాట. 2 days 3 days కానీ వెయిట్ చేసి అంత ఫీల్ అయింది. లైన్లంతా ఫ్రీ లైన్లే. నిద్రయునొకటి అండనే బంటు నిద్ర. అమ్మా ఇదే లైన్కి మళ్ళీ చుట్టూ తిరిగాం, చెరువు చుట్టూ తిరిగి వచ్చాం, మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కేదైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. కడగి ఏనుగు మీద కాడు ఎండొకటి, కుడమి శునకము మీద పొలయు ఎండొకటి. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే.
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 పరబ్రహ్మమొక్కటే